హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే కాకరకాయలతోటి నిలువ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకున్న పచ్చడి 6 మంత్స్ నుండి 1 ఇయర్ వరకు నిల్వ చేసుకోవచ్చు. దీనికోసం అయితే పచ్చడికి కాకరకాయలనేవి ఫ్రెష్‌గా తీసుకోవాలి. నేను మార్కెట్ నుండి అప్పుడే తీసుకొచ్చిన కాకరకాయలతోటి నేను పచ్చడిని ఎలా చేసి చూపిస్తున్నానో చూడండి. పచ్చడైతే చాలా బావుంటుంది. పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి పైన పొట్టు కూడా తీయం కాబట్టి బాగా వాష్ చేసుకొని కాకరకాయలను బాగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. కాకరకాయ పచ్చడి చేసేటప్పుడు కాకరకాయ సైజు ఈ మాత్రం ఉండాలి. మరీ పెద్ద సైజ్ అయితే తీసుకోకూడదు. ఈ విధంగా లేతగా ఉన్న కాకరకాయలతో పచ్చడి చేస్తే చాలా బావుంటుంది. ఇలాగా సన్నగా పొడుగ్గా ఉన్న కాకరకాయలైతే బావుంటాయి. కట్ చేసుకోవడానికి కూడా బాగా వస్తాయి పీసెస్. వాటర్ లేకుండా కాకరకాయలన్నిటిని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. ఇవన్నీ బాగా డ్రై అయిపోయిన తర్వాతనే వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఈ పచ్చడి కోసి కాకరకాయలను మార్నింగ్ ఆరబెట్టుకొని ఈవినింగ్ కట్ చేసి పచ్చడి చేశాను. అంతసేపు ఆరబెట్టాను. హాఫ్ కేజీ కాకరకాయలతోటి పచ్చడి చేస్తున్నాను. దానికి కొలతలు ఎలా ఉంటాయో చెప్తాను. ఈ విధంగా చేయడం వల్ల పచ్చడి చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కలర్ పోకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. పచ్చడి అయితే చాలా వచ్చింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం గనక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. కాకరకాయలను కట్ చేసుకునే ముందు 2 సైడ్స్ ఎండ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని మరీ చిప్స్‌లా కాకుండా కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. మరీ లేతగా కాకుండా ముదిరిపోయినవి కాకుండా ఈ మీడియం సైజులోని కాకరకాయని ఇలా తీసుకోవాలి. దీనివల్ల ఇలా కట్ చేసినప్పుడు చూసారా సీడ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి. సీడ్స్‌తో పాటు ఇలాగ కట్ చేసుకోవాలి. మరీ సన్నగా చిప్స్‌లా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. దీని పైనున్న పట్టు మాత్రం తీయకూడదు. వాటితోనే కట్ చేసుకోవాలి. కాకరకాయ పచ్చడి అలా చేసుకుంటేనే బావుంటుంది. అస్సలు చేదనేది ఉండదు. ఈ మాత్రం మందంగా ఉంటే బావుంటుంది. ఇలాగ కాకరకాయలన్నిటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇలాగ కట్ చేసుకొని పెట్టుకొని కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి కోసం అర కేజీ కాకరకాయలకి 50 గ్రాముల చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండులో కొంచెం వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి చిక్కటి పేస్ట్ కోసం. చింతపండు వేడి నీళ్ళలో బాగా ఉడకడం వల్ల చిక్కని పేస్ట్ అయితే వస్తుంది. చింతపండు ఇలా బాగా ఉడికిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు తీసుకోవాలి. హాఫ్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఇవి రెండు కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఈ మూడింటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా ఆరిపోయి ఉంటాయి కదా, ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఒక 200 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నిటిని ఈ పాత్ర మందంలో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి చిప్స్లా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 75% ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి తినడానికి చాలా బాగుంటుంది. కాకరకాయ అయితే చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు, కానీ పచ్చళ్ళు చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం. నాకు ఫస్ట్ టైం చేసిన పచ్చడి చాలా బాగా కుదిరింది. కొలతలన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా కాకరకాయ.
నా ఛానల్‌లో కాకరకాయతో చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయి. 2, 3 రెసిపీస్ కూడా చేశాను నేను. కాకరకాయ వెల్లుల్లి కారం, హోల్ కాకరకాయ ఫ్రై అన్నీ చేశాను. కానీ పచ్చడి చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇండియా వెళ్ళినప్పుడు హాలిడేస్‌కి ఈ కాకరకాయ పచ్చడి అనేది టేస్ట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం కాకరకాయ పచ్చడి కూడా చేస్తారని తెలిసింది. ఇంకా వెంటనే పచ్చడి చేద్దాం అనుకుని ఇంకా ఫ్రెష్‌గా ఉన్న కాకరకాయని తెప్పించుకొని మరీ పచ్చడి చేశాను. కాకరకాయ పచ్చడి అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పచ్చడి చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కాకరకాయలు దొరుకుతాయి కాబట్టి కొంచెం కొంచెం చేసుకోవడం వల్ల కూడా పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేను ఒక హాఫ్ కేజీ పచ్చడి అయితే చేస్తున్నాను కాకరకాయలతోటి. ఈ విధంగా కాకరకాయల్ని 75% వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్‌లో వేగితే సరిపోతుంది. కాకరకాయలన్నిటిని ఇలాగ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నిటిని. కాకరకాయ పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ రెడీగా ఉంటే ఒక 15 మినిట్స్‌లో పచ్చడైతే అయిపోతుంది. కాకరకాయని ఫ్రై చేసుకొని ఇవన్నీ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకుంటే. ఈరోజు చేసుకుంటే నెక్స్ట్ డేనే పచ్చడిని తినేయొచ్చు. ఎందుకంటే ఈ కాకరకాయలను ఫ్రై చేస్తున్నాం, చింతపండు అన్నీ ఉడికించుకుంటున్నాం కాబట్టి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇలాగ కాకరకాయ ముక్కలన్నిటిని వేయించుకొని పెట్టుకోవాలి. ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకుంటే పావు కేజీ వరకు అవుతాయి పీసెస్. ఇప్పుడు అదే నూనెలో తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫ్రెష్‌గా కరివేపాకు కూడా తీసుకోవాలి. అది కూడా వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా దంచి పెట్టుకోవాలి. ఒక 5, 6 ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి. ఇలా సన్నగా పొడుగ్గాన ఎండుమిర్చి అయితే తాలింపుకు బాగుంటుంది. తాయి మిర్చి ఇవి. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. చింతపండు గుజ్జును కూడా తీసుకోవాలి. ఇలాగ చిక్కగా తీసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేయించిన ఆయిల్లోని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మరిగే లోపల కాకరకాయ ముక్కను కలుపుకోవడం ఎలాగో చూసుకుందాం. ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్న మెంతులు, ఆవాల పొడిని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మూడు స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చాలకపోతే లాస్ట్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం ఒక 4 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒక స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్న పచ్చడి బాగానే ఉంటుంది.
ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి కాకరకాయ ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడు చింతపండు గుజ్జు బాగా దగ్గర పడిపోతుంది. ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు బాగా ఉడికి దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక స్పూను బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల పచ్చడి మరింత టేస్ట్గా ఉంటుంది. స్వీట్నెస్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. బెల్లం పొడి యాడ్ చేయని అవసరం లేదు. కావాలనుకున్న వాళ్ళు 2-3 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ బెల్లం పొడి యాడ్ చేయడం వల్ల పచ్చడి మరింత టేస్టీగా ఉంది. కాకరకాయ కర్రీ కానీ ఫ్రై కానీ తినేటప్పుడు చేదు అనేది కొంచెమైనా ఉంటుంది. కానీ ఈ కాకరకాయ పచ్చడి తినేటప్పుడు చేదు అనేది అస్సలు ఉండదు. ఉప్పు, కారము, పులుపు అనేది కరెక్ట్గా ఉంటే చేదుని డామినేట్ చేస్తాయి ఇవన్నీను. అందువల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు ఉడికి బాగా ఆయిల్ తేలిన తర్వాత కలుపుకున్న ముక్కలన్నిటిని యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే దీన్ని ఒకసారి కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ డే ఒకసారి టేస్ట్ చేసుకుని ఆయిల్ కానీ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కూడా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ డే వరకు ఆగలేము కాబట్టి వేడివేడిగా అన్నం వండుకొని వెంటనే టేస్ట్ చేసేయాలి. టేస్ట్ ఎలాగ ఉందో చూసి చాలకపోతే యాడ్ చేసుకోవడమే. పచ్చళ్ళు అంటే మనకి చాలా ఇష్టం కాబట్టి వెంటనే తినేయాల్సిందే. నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ డేకి అయితే పచ్చడి అంతా బాగా ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చాలకపోతే కొంచెం మరిగించి ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడే చేసిన కాకరకాయ పచ్చడి వేడివేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ డే వరకు ఆగాల్సిన అవసరం లేదు. చేసిన రోజే తినేయొచ్చు. నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది. ముక్కలకి ఉప్పు, కారం అన్నీ పట్టి ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. కాకరకాయ పచ్చడిలో ముక్కలతో తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్, కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసారు కదా. పచ్చడి చూస్తుంటే చాలా టేస్టీగా ఉంది. ఇలా చేసుకున్న పచ్చడిని 1 year వరకు నిల్వ చేసుకోవచ్చు. దీనిని నెక్స్ట్ డే ఇలా ఒకసారి కలుపుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది గైస్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హెల్దీ పికల్ చూసారు కదా. కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలా ఒకేసారి ఎక్కువ కాకుండా తక్కువ క్వాంటిటీలో పచ్చడి చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు.
ఒక 500 గ్రామ్స్ కాకరకాయలతో పచ్చడి చేసుకుంటే 250 గ్రామ్స్ వరకు మనకి పచ్చడి వస్తుంది. ఇలాగా ఒక గాజు సీసాలోని పచ్చడిని స్టోర్ చేసుకోవాలి. కలర్ పోకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఇది గైస్ కాకరకాయ నిలువ పచ్చడి ఎలా చేయాలో చూసారు కదా. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. చేయడం కూడా చాలా ఈజీ. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి పచ్చడిని చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.